శంకరుడు చేసినటువంటి మొట్టమొదటి కార్యం ఈ గ్రంథముల రచన. అదేవిధంగా రెండో కార్యం సమస్త భారతదేశంలో సంచరించుట. సమస్త భారతదేశంలో ఎన్నో చోట్లకు వెళ్ళి సంచరించి అందరినీ కూడా జాగృతం చేసి సరైనటువంటి మార్గాన్ని ఉపదేశించారు. ఎన్నో క్షేత్రముల్ని ఉద్ధరించారు. ఎన్నో క్షేత్రముల్లో అప్పటి కాలంలో ఉన్నటువంటి తామసికమైన ఆచారాలు, తామసికమైనటువంటి దురాచారాలు వీటన్నిటినీ కూడా నిలిపివేసి నిలువరించి సరైనటువంటి సాత్వికమైన పద్ధతులు ఎన్నో చోట్ల జంతు బలులు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటే వాటన్నిటిని కూడా ఆపించి సాత్వికమైనటువంటి పూజా పద్ధతుల్ని ప్రవేశపెట్టారు. ఇవాళకి కూడా ఆ పూజా పద్ధతుల్ని మనం ఆయా క్షేత్రాల్లో చూస్తూ ఉన్నాం. కాబట్టి తమ యొక్క విజయయాత్ర దిగ్విజయయాత్ర కాలంలో ఈ పనులన్నింటినీ కూడా శంకరులు చేసి ఉన్నారు. కాబట్టి ఇది రెండో కార్యం. మూడవ కార్యం ఏమిటి అనంటే, మొదటి కార్యం ద్వారా జనులకి జ్ఞానాన్ని అందించారు. రెండో కార్యం ద్వారా ఆ జ్ఞానాన్ని అందరికీ అందించడం కోసం ఒకే చోట ఉండకుండా అందరి చోట్లకి వెళ్ళి అందరికీ జనాలు ఉన్న చోటుకే వెళ్ళి వాళ్ళకి అందించడం కోసం దిగ్విజయ యాత్రలను చేశారు. అదేవిధంగా ఈ కార్యం ఎప్పుడూ కూడా జరుగుతూ ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో మన భారతదేశం యొక్క 4 దిక్కుల్లో 4 ఆమ్నాయ పీఠాలని స్థాపించారు. ఇదే మూడవ కార్యం.